స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. నేను వేసుకున్న డ్రెస్ కనిపిస్తుంది కదా, కొద్దిగా పసుపచ్చగా ఉంటుంది. మంచి క్రీమ్ కానీ పసుపచ్చగా అయితే కనిపిస్తుంది కదా. లోపల మరి అన్ని రంగులు ఉన్నటువంటి టీషర్ట్, పైన అయితే కొద్దిగా పసుపు రంగులు ఉన్నాయి. నా డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ ఇక్కడ లోగోలో కూడా చూసారా, పసుపు పచ్చ. అంటే కలర్ అనేది బయటికి కనబడుతుంది. అందు గురించి మనం గుర్తిస్తున్నాం. ఇది పసుపచ్చ ఉంది, ఇది కొద్దిగా పసుపచ్చలో క్రీమ్ కలిసి ఉంది. రాజకీయం చేసేవారు ఈ రంగులు బయటపడకుండా ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మనకు వరంగల్లో అంతర్గత పోరు అని మీడియాలో కొనసాగుతున్నటువంటి రచ్చ లొల్లి, అదే మన చర్చ. వరంగల్లో కొండా దంపతులు, కొండా సురేఖ గారు మంత్రివర్యుడు, వారి భర్త ఎమ్మెల్సీగా మీకు తెలిసిన కథనే, వర్సెస్ రాజేందర్ రెడ్డి గారు హనుమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు. వారి ఫాదర్ కూడా మాకు తెలుసు. మనకు వారి కుటుంబం కూడా బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి ఆ బిజినెస్లో వారు బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ అంటే వైన్ బిజినెస్లో వారికి పేరున్నది. ఏ పేరు ఎట్లా మనం వ్యక్తిగతంగా పోవం కాబట్టి వారు హనుమకొండ అధ్యక్షులైనారు. ఆ రోజు ఆ సీటు కూడా వారికి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, వారు కాంగ్రెస్ వారి పాతకాలం. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వర్గపోరులో రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారి భుజం మీద పెట్టి ఫైర్ చేస్తున్నారా, ఆయన భుజం మీద పెట్టి కొండా మురళి దంపతులను ఎక్కుపెట్టి రాజకీయ కోణంలో వారిపై యుద్ధం చేస్తున్నారా? ఎందుకంటే నయని రాజేందర్ రెడ్డి నిన్న మొన్నటి వరకు కూడా మీకు తెలుసు, మామూలుగా జిల్లా అధ్యక్షులాగా ఉన్నారు. కాంగ్రెస్లో గత పాతకాలం నుంచి పనిచేసే వారికి అందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది. ఆ కోణంలోనే నయని రాజేందర్ రెడ్డి గారికి ఆ గుర్తింపు, వారి కుటుంబ బిజినెస్ కూడా చెప్పాను. అంటే వారు స్థూలంగా మూలంగా పాతకాలం నుంచి కాంగ్రెస్ రాజకీయం చేస్తూ వచ్చిన అటువంటి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వారిపై, కొండా మురళిపై వారు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే నయని రాజేందర్ రెడ్డి గారు ఆ స్థాయికి పెంచి ఆయనను పై వారు ఎందుకు చేస్తా ఉన్నారు కొండా మురళి దంపతులపై అనేది ఈరోజు మనకు చర్చ. కాంగ్రెస్లో పాత వరంగల్లో మీరు చూశారు, హనుమకొండ అని, వరంగల్ అని, ఏ విధంగా ఒక లోక్సభ, 2 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఉండేటువంటి ఆ వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండేటివి. దాన్ని చీల్చి చెండాడి ఈరోజు వరంగల్, హనుమకొండ, మళ్ళా వరంగల్ రూరల్, వరంగల్ సిటీ, దానికి అనుబంధంగానే అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారికంగా కూడా విభజించబడ్డది. దాంట్లో మనం పోవడం లేదు. కాంగ్రెస్కు ఈసారి మంచి సీట్లే వచ్చాయి అక్కడ వరంగల్ నుంచి కూడా. పాతకాలం టీడీపీలో ఉన్నటువంటి వారు కడియం శ్రీహరి గారు, వారు ఎక్కడి నుంచి గెలిచారు, ఎట్లా గెలిచారు మీకు తెలుసు. స్టేషన్ కన్పూర్. వారి కూతురు గురించి కూడా వాళ్ళు పాపం చాలా ఇది చేశారు. సీనియర్ లీడర్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లీడర్ ఆ రోజు బీఆర్ఎస్లో. మరి ఎందుకు ఉప ముఖ్యమంత్రి నుంచి వారు బయటికి వైదొలిగారో వారే చెప్పాలా. ఇంతవరకు దాని పట్ల ఇదే లేదు. ఎందుకంటే టీడీపీ నుంచి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఇది ఈరోజు చర్చలో వర్గపోరు. నయని రాజేందర్ రెడ్డి గారి భుజం మీద పెట్టి వారు స్వారీ చేస్తున్నటువంటి వారు టీడీపీ, బీఆర్ఎస్, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కానీ, అదేవిధంగా ఎవరు ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నేతలు వాళ్ళు. పారకాల నుంచి ఒక మంచి, అప్పుడు చూసాం మనం అసెంబ్లీలో కూడా చూసేవాళ్ళు, డిగ్నిఫైడ్ పర్సనాలిటీ వారు. జనరల్గా వారు దేంట్లో పోరు వారు నాకు తెలిసిన వారు కూడా, వారి మేనల్లు కూడా అప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి, తర్వాత ఆయన ఎందుకు చనిపోయాడో మరి ఏం చేశారో కూడా వారికి తెలియదు. మంచి లీడర్స్ వాళ్ళు. సో అటువంటి లీడర్స్ మధ్యలో, కొండా దంపతుల మధ్యలో చిచ్చెందుకురా నాయన. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కడియం శ్రీహరి గారి వారు ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ పోయినప్పుడు వారు దాంట్లో ఉపకులం అనే ముద్ర ఢిల్లీలో పడ్డదా లేదా? కడియం శ్రీహరి గారు ఆ కులానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు?
నేను తప్పు ఎందుకంటే దీంట్లో పోవడం లేదు, కానీ కులగణ జరిపిన కాంగ్రెసే ఆ కులగణ జరిపినటువంటి విధానం, దాంట్లో వచ్చినటువంటి ఆ స్టాటిస్టిక్స్ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్కి తెలుసు కదా. మరి కడియం శ్రీహరి గారు మాదిగన వాళ్ళని పోవడం లేదు, దాంట్లో ఏ ఉపకులం, ఆ ఉపకులానికి సంబంధించిన వారు ఎంతమంది శాతం ఉన్నారు, మరి దాని గురించే కదా వారికి మంత్రి పదవి రానిది అనేది ఒకటి నేపథ్యం చెప్తా ఉన్నా. పరకాలలో అక్కడ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇక పాతకాలం మహబూబాబాద్ దానికి అనుబంధంగా కూడా ఉన్నటువంటి ఆ శాసనసభ పక్షాలు కూడా ఉన్నాయి. మహబూబాబాద్ అంటే ఎంబడే మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఒక మాట పబ్లిక్లోనే చెప్పారు, ప్రజల్లోనే ఆ అంశం ఉంది. నేను స్కూలు ఏబీవీపీ అన్నాడు, కాలేజు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అన్నాడు, కొలువు రాహుల్ గాంధీ దగ్గర చేస్తుంది. జనరల్గా ఎవరు మాట్లాడరు కానీ ఆయన మాట్లాడారు. అనుభవ రాహిత్యమా ఏందో అనేది కాలం తెలియజేస్తుంది. ఆ నేపథ్యంలో మరి వేం నరేందర్ రెడ్డి గారు ఆయన స్కూలు నుంచి మొన్న కాలేజు అంతా కూడా కొలువులు కూడా అంతా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే కదా. దాంట్లో అతిశయోక్తి ఏమైనా ఉన్నదా? తప్పుంటే నన్ను నా నంబర్ 9440465339 మీరు ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఆధారాలుండి నేను ఏదైనా తప్పు మాట్లాడుతుంటే మీరు నా షోలో పాల్గొనొచ్చు. మీరు ఎక్కడున్నా నేను కనెక్ట్ చేసి షో చేస్తాను. ఎందుకంటే నాకు వ్యక్తిగత వైరాలు, పార్టీలు, సంఘాల పట్ల శత్రుత్వాలు లేవు ఇక్కడ. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా సురేఖ, ఆ రోజు కూడా తనకైన ఇబ్బందులు వాళ్ళు తప్పిదాలు చేశారు. డెఫినెట్గా ఒరిజినల్ వాళ్ళు కాంగ్రెస్ వాదులు పోయి వైఎస్ పార్టీ ఆ మంట ఇది బురద అంటించుకొని బయటికి రావడానికి వాళ్ళకి కొద్దిగా సమయం పట్టింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రేమతో వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీతో అంటించినటువంటి బురద మళ్ళా బీఆర్ఎస్లో ఒకసారి గెలిచి వారికి అక్కడ ఏం స్థానం లభించిందో దేశమంతా ప్రపంచమంతా తెలుసు. బీసీ కార్డ్ అన్నప్పుడు, మహిళ అన్నప్పుడు కవిత కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, వాళ్ళ మామ హరీష్ రావు కేవలం కవిత కోసం ఎంతమంది అర్హులైనటువంటి మహిళా శాసన సభ్యురాళ్ళకు కూడా, మహిళా నాయకులకు కూడా ఆ కాలం వారికి న్యాయం జరగలేదనేది అందరికీ తెలిసింది. ఏ విధంగా మళ్ళీ వాళ్ళే పోతారు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడే విధానాన్ని కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉంటూ మన నెక్స్ట్ టైం గెలవకపోగా తర్వాత ఈసారి కాంగ్రెస్ అంటే తన వాళ్ళ ఇంతకుముందు ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు హేతుబద్ధంగా కాంగ్రెసిజం ద్వారా వాళ్ళ రాజకీయాన్ని మొదలుపెట్టిన వారు మళ్ళీ అదే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ నుంచి గెలుపొంది మంత్రి వర్యులైనారు. వారి హస్బెండ్ కూడా కొండా మురళి గారు ఎమ్మెల్సీ కూడా ఉండేటువంటి విధానం, ఇది వారి చరిత్ర. సో ఇది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అటు ఇటు పోయి మళ్ళీ కాంగ్రెస్కే వచ్చినారు. ఇక్కడ ఎవరు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కడియం శ్రీహరి గారు కానీ, మిగతా మాట్లాడేటువంటి కొందరు నాయకులు నేను పెద్ద పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు కొంత లీడ్ రోల్ ప్లే చేయడం లేదు ఇంకెక్కువ. వీరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ నేపథ్యం సారథ్యం వహించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ అక్కడ పదవులు పొంది అన్ని పొంది మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ టికెట్ ద్వారా వారికి ఎన్నుకోబడ్డటువంటి వారు. సో వీరంతా ఎన్నుకోబడ్డట్టు వారు ప్రజాసేవ, రాజకీయం అంటే సేవనే కదా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి కదా. ఋతుపవనాలు ఇంకా రాలేదు ఇక్కడ, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళ పరిస్థితి ఏంది, వరంగల్ పాత వరంగల్ కానీ ఇప్పుడు హనుమకొండ కానీ మహబూబాబాద్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, విద్యార్థినుల పరిస్థితి ఏంది అంటే సమస్యలు కోకొల్లలు ఉన్న వేళ రాజకీయం అనేది సేవ అనే భావాన్ని మరిచి ఒకరిపోయారు ఈ విధంగా ఈ పద్ధతి ప్రకారం వారు బురద జల్లుకోవడం ఎంతవరకు సబబు అనే నేపథ్యాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సేవ పోయి నేను ఈ పార్టీ ఈ వర్గం, నేను ఆ వర్గం, దాంట్లో నయని రాజేందర్ రెడ్డి గారు పెద్ద లీడర్ అయిపోయారు. పాపం ఆయన లీడర్ని చేసి ఆయన భుజం మీద నుంచి కొడతా ఉన్నారు. ఆయన నేపథ్యం ఏంది మీరు తెలుసుకోండి, అందరికి నేను చెప్పడం అవసరం లేదు.
ఒక బార్ అండ్ రెస్టారెంట్ వైన్ బిజినెస్ నుంచి వాళ్ళ కుటుంబీకులు ఎట్లా వచ్చారు, ఈరోజు వారు ఎవరి పక్షాన ఉన్నారు? ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ, మిగతా మాట్లాడేవారు వారంతా పాతకాలం టీడీపీ వర్గీయులా కాదా? ఫస్ట్ చెప్పాలి నాయని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్లో మేము తాడో పేడో తెలుసుకోండి, ప్రజలు కూడా తెలుస్తారు మీది వచ్చే ఎన్నికల్లో. అందుగురించే స్థానిక సంస్థల ఎన్నికలు దూరంలో లేవు. వాగ్దానాలు వైఫల్యాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రజల కష్టాలు ఇప్పుడున్న కష్టాలు ఏంటివి, వాటిపై దృష్టి పెట్టాలి కదా. అంతర్గత పోరు ఇంత పైకి రావడానికి కారణాలు ఎందుకు, ఏంది ఆ సమస్య? మరి వారు వేం నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు కదా, ఈయనందుకే కదా ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినరా లేదా? నేను తప్పంటే నన్ను క్షమించండి. క్షమించడమే కాదు, మీరు రండి నా షోకు రండి, యు ప్రూవ్ మీ రాంగ్. నా షోకి వచ్చి మీరు ఇది తప్పు మాట్లాడారు, ఇది జరగలేదని చెప్పండి. కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని ఎందుకు కలవడం లేదు? వేం నరేందర్ రెడ్డి గారిని కేవలం ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ స్థితిగతులైన మటుకు చూసుకోమని చెప్పిందా లేదా? పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వారే చూడాలనా లేదా? మరి వీళ్ళంతా కూడా పాతకాలం టీడీపీ స్కూల్ నుంచి కాలేజ్ వరకు మొత్తం అడ్మిషన్స్ అప్పుడు జోలి మన ఉద్యోగాలు కూడా చేసినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు మరి డైరెక్ట్లీ వారికి ఆపాదిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వరంగల్, మహబూబాబాద్ కానీ హనుమకొండ రాజకీయాలన్నీ మన వేం నరేందర్ రెడ్డి గారికే చుట్టుకుంటుందా లేదా? ఇదే వేం నరేందర్ రెడ్డి గారు ఆ రోజు ఓటుకు నోటు విషయంలో సానుభూతి, పాపం రేవంత్ రెడ్డి గారు దాంట్లో బలిక బక్రా అంటాం మనం, ఆ రోజు తీసుకుపోయి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి, నేను అనడంలే ఎఫ్ఎస్ఎల్ చండీగఢ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంది, ఆ శబ్దం ఎవరిది, ఈ రిపోర్ట్ అంతా కూడా ఆ రోజు బయట పెడతా, బహిర్గతం పెడతా అని చెప్పినప్పుడే కదా కేసీఆర్ ఆ రోజు హుటాహుటిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ, హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్కు పోవడం నిజమా కాదా అని చాలా మంది ప్రశ్నిస్తున్న వేళనే నేను షో చేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా మీరు సూటిగా జవాబు చెప్పొచ్చు, మీరు నా షో ద్వారా కూడా మీరు వచ్చి ఇది నిజమా కాదా. ఆ రోజు ఈ అంశాన్ని బయటికి తీయగానే నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిగా హైదరాబాదు ఇది వదిలేసి అక్కడికి వెళ్ళడం నిజమా కాదా పట్టించుకోలేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీని పాపం హుటాహుటిని వెళ్ళిపోయారు, తన వరకు వచ్చేవారు, కానీ అపవాద వారు మోసుకొని పోయారా లేదా? ఈరోజు ఆ తెలుగుదేశం స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపరుస్తూ బలపడుతూ ఆ శాసనసభ ఆ శాసనసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలపడుతూ వస్తుందా లేదా? ఇప్పుడు అంచెలంచెలుగా మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం, అవి కూడా చూసాం. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేకుండే, కాంగ్రెస్ వర్సెస్ ఇది, కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కదా. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళా ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ను బ్లాక్మెయిల్ చేస్తూ తెలుగుదేశం రాజకీయ నాయకులు మేము తెలుగుదేశం పెట్టి ముందుకు వస్తామంటే ఓట్ ఫార్ నోట్ కేసు దాన్ని పైకి తీసుకువచ్చి వీరందరినీ గబ్బు పట్టించేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఇస్తున్నారా? అటువంటి పక్షంలో ఆ తెలుగుదేశం పార్టీకి తిరిగి అటువంటి మనుగడ లభిస్తుందా? మీరే ఆలోచన చేయండి. అంత పెద్ద క్యాష్ ఫర్ ఓట్ అది డైరెక్ట్లీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఆపాదించడం జరుగుతుంది. వారు కూడా అక్కడ దాంట్లో ఉన్నారు. ఈడీ 50 లక్షలు అది ఎక్కడికి పోయిందని చెప్పి రిపోర్ట్ కూడా ఫైల్ చేసిందని చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఆ కేసు ఎందుకు ముందుకు పోవడం లేదు? నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తీసుకొని ఆ వాయిస్ ఉందా లేదా అది బహిర్గతం చేయాల్సినటువంటి వేళ వేం నరేందర్ రెడ్డి గారు ఎన్నికనే ఆ రోజు ఎమ్మెల్సీనే ఎన్నిక కోసమే కదా ఇదంతా చేసింది రేవంత్ రెడ్డి గారు అనేది బహిర్గతం నేనేం చెప్పడం లేదు. మీరు పోయి పబ్లిక్ డొమైన్లో పోయి స్పేస్లో పోయి కొట్టండి క్యాష్ ఫర్ ఓట్ ఏమైంది అది. అంటే వారు స్థూలంగా అంతా కూడా భావజాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీదే, వేం నరేందర్ రెడ్డి గారిదే అని చెప్పే వేళ ఈరోజు ఇదే నాయని రాజేందర్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ ఆయన భుజంపై పెట్టి పాత తెలుగుదేశం వర్గీయులే దీన్ని, ఎందుకంటే వారికి మంత్రి పదవులు దక్కలేదు కాబట్టి ఒక అంశంని తీసుకొని మురళి అది మాట్లాడింది తప్ప ఒప్ప అది కాంగ్రెస్ హైకమాండ్ తేలుస్తుంది. కొండా మురళి ఎమ్మెల్సీ దీని వెనకాల పాతకాలం కొండా మురళి కుటుంబం వర్సెస్
ఎర్రవల్లి దయాకర్ రావు గారి కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఆ పోరు బయటికి వస్తుందా లేదా? నేను వ్యక్తిగతంగా పోవడం లేదు. ఎర్రవల్లి దయాకర్ గారికి తెలుసు, కొండా మురళి గారికి బాగా తెలుసు, ఈరోజు మాట్లాడే నాయకులకు అందరికీ తెలుసు నేను ఏ విషయాన్ని చెప్తా ఉన్నానో, ఎందుకు చెప్తా ఉన్నానో ఇదని. సో అది మనసులో పెట్టుకొని ఈ తతంకం అంతా నడుస్తుందా? ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్. ఎట్లయితే బీఆర్ఎస్ లో కూడా ఇదే గొడవ నడిచింది కదా ఆ కాలంలో. మళ్ళీ కొంతమంది భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో దీనికి కాంగ్రెస్ పార్టీ సేవాభావంతో కేసీఆర్ అవినీతి పాలనను ఎండగడుతూ మీకు మంచి పాలన అందిస్తాం, మీకు ఈ వాగ్దానాలు మేము చేస్తున్నామని ఓట్లు వేయించుకున్నప్పుడు ఈ వర్గపోరు ఈ విధంగా బయటికి రావడం కాంగ్రెస్కు నష్టం కలిగిస్తుందా? అందు గురించి హైకమాండ్ మొత్తం ఆచితూచి అడుగులు వేస్తుందా? అసలు ఈ ప్రోద్బలం వెనుక ఎవరున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది? ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీ పోయిన రాహుల్ గాంధీ ఎందుకు వారిని కలవదలుచుకోలేదు? ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చెప్పాం, కాంగ్రెస్ హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ అన్నాం. అదేవిధంగా మంత్రివర్గ విస్తీరణ కూడా మనం పేర్లతో సహా చెప్పాం, ఎవరెవరికి ఏం కేటాయింపులు, అది కూడా హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాం. అటువంటి మాస్టర్ స్ట్రోక్ హైకమాండ్ వేస్తున్నప్పుడు మేము ఏ విధంగా తట్టుకొని రాజకీయంలో ముందుకు పోవాలా అనే మీమాంస, ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడికి లోబడే వేరే విధంగా ఈ విధంగానైనా వారిని ఒప్పిద్దామా మెప్పిద్దామా ఈ విధమైనటువంటి రాజకీయం ద్వారా, అది కూడా నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అతను భుజంపై పెట్టి పాతకాలం ఆ ఎర్రవల్లి దయాకర్ రావు గారు కానీ కొండా మురళి కుటుంబానికి ఉన్నటువంటి ఆ నేపథ్యం, కొండా మురళి చేసిన వ్యాఖ్యల ద్వారా బయటపడి దాన్ని వేరే విధంగా తీసుకుపోయేటువంటి విధానం అవునా కాదా అనేది నేను ఇది చర్చిస్తా ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ రాహుల్ గాంధీ అండ్ Meenakshi Natarajan would have understood by this time. Konda Murli were original Congress family. After that, they were tainted because of that YSR family, YSRCP. They were very much in intimacy with YS Rajshekar Reddy. So they went to YSRCP, tainted, they came back to KCR BRS. Once they won, she has won there also election. Nothing was given to her, in spite of she being a BC woman category from Warangal. KCR did not, because of the sake of his own daughter Kavita, he did not want to elevate any other women leader. After that, another election lost. Now she has come back to her own Congress family. She wins the election. She becomes a minister. And then the rift starts on Rahul Gandhi's birthday, when her husband, MLC, Konda Murli, makes some comments regarding old Telugu Desam party leaders winning on Congress ticket, like Parakal Prakash Reddy, as well as Kadiyam Srihari from Station Ganpur. They enjoyed good positions posts during Telugu Desam period, and after that they migrated to BRS there too. And they were firing from the shoulders of Naini Rajendra Reddy, happens to be Hanamakunda president, and Congress loyalty, and how they have come from bar and wines business, everyone knows. And is he in a position to take Konda Murli family? That was one thing. But because of the TDP politics, intricacies, all those who were there were very much connected to Erravalli Dayakar Rao, a Velma leader. Because of his caste, he has got that position in BRS after he migrated from TDP. This is what the public talk. And the rivalry between Erravalli Dayakar Rao and Konda Murli family is very well known, and why and what purposes, I do not want to go personally. The entire world knows it. And as if that is not enough, during this entire feud, when BRS was also into contention, Congress, by its schemes, by its political seva, it won the election, riding on the anti-corruption and undemocratic rule of KCR. That is the time this family, a BC family, came into prominence. As Naini Rajendra Reddy says, that Konda Murli is using BC card, he says. And they have been winning the elections. They have got a lot of support.
Why that support for that family? In spite of stating that they have been indulging in violent politics and all, but the other side, Eravali Dayakar Rao, he again attained position, and these people, Kadiyam Srihari and Eravali Prakash Reddy, they are all very close to Eravali Dayakar Rao, original Telugudesam party, and also Vem Narendra Reddy, who is the advisor. At least CM Revanth Reddy stated, my schooling is from ABVP, my college is from TDP Nara Chandrababu Naidu College. Now I am working for Rahul Gandhi. But Vem Narendra Reddy, right from schooling to everything, he's Telugudesam party. You know, cash for vote just for Vem Narendra Reddy's election. Unfortunately, our Chief Minister Revanth Reddy was made part of it, and with the voice of Nara Chandrababu Naidu, the present Chief Minister, and both the Chief Minister of Telangana and the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu, case was registered. And this is how BRS Kalvakundla Chandrasekhar Rao blackmailed. And is it not a fact that Nara Chandrababu Naidu shifted everything, his base of from Hyderabad all of a sudden to Andhra Pradesh, leaving the TDP party and hierarchy in utter disregard to that. He has migrated when the case was to come up. And ED has also said the trail of 50 lakhs rupees which was offered to get Vem Narendra Reddy MLC elected, they said they are ready with the report. What happened to that report? Now, Bharatiya Janata Party has been emerging from these pockets of Telugudesam. You think Bharatiya Janata Party will keep quiet? Will it not bring out cash for vote? I've told you, both the states, Telangana and Andhra Pradesh, politicians, their role and the advisors' role, you think they will keep quiet? If again Telugudesam Party, they wanted to revive under Erraballi Dayakar Rao, citing Konda Murali BC family as a factor to blackmail or challenge Congress. Internally, if they have any problems, again they are firing from the shoulder of Naini Rajendra Reddy. He is a Congress loyalist. And how did he get the seat and he won? Is it not because of Congress denied ticket to Vem Narendra Reddy? And Congress masterstroke, we have been showing you how in the selection of MLCs, this is the only channel in the last moment how they brought and they have their masterstroke in MLC elections. The same thing, this channel, DRTSPR channels were in the forefront to bring out how the ministerial expansion and the births were also, we are on clearly on target. Now, this is also, is it that politics which they are trying to, because Honorable Chief Minister has not been granted any audience. This is in the public domain with Rahul Gandhi. Why? For what reason? Politics should be a seva. We say they should be working for the welfare. Welfare should be the main aspect of politics. But is that happening? Farmers are suffering because of delayed monsoon. Students, new academic year started, the fees, and again NEET, and then EBSET for engineering admissions. It has become costly. How it has become, and then unemployed youth, they are in the waits. Likewise, various other contractors waiting for their bills to be paid, and there is no fee reimbursement. So many other factors. Warangal being the hotbed. Instead of that, this is the time, this type of politics, will it be in public interest, ruling party interest? Do you think Congress High Command will keep quiet? They themselves have done caste survey, and they clearly, why Kadiyam Srihari could not become a minister, or the promotion of his daughter being from SC. What was the subcaste? What is their number? Now, after this survey, don't you think Congress is not aware, whether it is the Deputy CM or all others who were challenging them, all the ministers who say, I am from Madiga or Maliga or leaders. Now, don't you think Congress is not aware whether they are from the original SC or the subcaste, and what is their percentage? I think Congress High Command is playing their game very close to their chest. Similarly, the BC. That is why, is it not a fact that CM's advisor should not interfere in party affairs? It should be only Mr. Mahesh Kumar Gao, who is the PCC president. It's not me. We are in independent channels, independent journalists. We are always in larger public interest, and we do the shows as per rule of law, constitution, invoking evidential. So this is what the take is all about.
Will such type of blackmailing or whatever it is, injustice in the name of injustice, playing card, erstwhile TDP leaders close to Erabali Dayakar Rao in fight with Konda Murli, will Congress High Command succumb? And such TTP drama, will BJP will allow them with that cash for vote hanging on there? That's the take. So let me show you, as usual, the evidences. So people are watching them, and only I hope High Command also will take a serious view about this. We play whatever is there in the public domain. You can always check. And our interpretation based on that is our independent journalism. When you lie down to sleep, That your is what we muscles ask relax. everyone to And in participate. many people, that includes the lower jaw. It We are ready shifts to backward and air your రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం playing this రుచి is there. అప్పట్లో ఓ పార్టీ, మధ్యలో ఇంకో పార్టీ, ఆ తర్వాత మరో పార్టీ, ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ పాత పార్టీ. రాజకీయంగా అట్టాలతో తమ వ్యవహార శైలితో ఎప్పుడూ పొలిటికల్ గా హాట్స్పాట్ గా మారిపోవడమే టార్గెట్ గా పెట్టుకుంటారా? ఏమో, ఇటీవల మరోసారి అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోరుగల్లు కోటలో హస్తం పార్టీ అంతర్గత పోరు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? వరంగల్ కాంగ్రెస్ లో వార్. కొండా మురళి వ్యాఖ్యలతో దుమారం. ఆమెది అమాయకత్వం అయితే ఆయనది అరాచకమా? పొలిటికల్ కపుల్ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారా? వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతుంది. ఒక్క జిల్లాకు మాత్రమే కాదు, రాష్ట్రమంతా ఫేమస్ అయిన కొండా దంపతుల వ్యవహారం రచ్చరేపుతుంది. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అంతేకాదు, సొంత పార్టీలో అగ్గి రాజుకునేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటల మంటలు హస్తరేఖలను దారి తప్పేలా చేస్తున్నాయనే టాక్ కూడా వినపడుతోంది. తెలుగుదేశంలో ఉండి దాన్ని ప్రతిపట్టించిన 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఓడబట్టి మంది పద అన్వయించారు. ఎవరైనా ముందు లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారు అనేది అధికారులు కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 45 ఏళ్ళ ముసలోడు నాయకుడికి వచ్చిండు. 2 ఏళ్ళ పాత మీద ఎక్కనే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీళ్ళు వదిలిపెడతా అని చెప్పిండు. రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలేమో గాని ఆ జోస్ లో కొండా మురళి చేసిన హడావిడి, పేర్చిన డైలాగులు కాంగ్రెస్ వర్గాల్లో భారీ అలజడికే కారణమయ్యాయి. కాంగ్రెస్ లో ఉంటూ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలను, సీనియర్లను టార్గెట్ చేస్తూ మురళి మాట్లాడిన తీరు అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికీ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి కొండా సురేఖకు అస్సలు పడడం లేదనే టాక్ నడుస్తున్న వేళ మురళి వ్యాఖ్యలతో ఆ దూరం మరింత ఎక్కువైపోయినట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ మురళి ధ్వజమెత్తిన తీరు విస్మయం కలిగించింది. ఒకరేమో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మరొకరేమో 75 ఏళ్ల దరిద్రుడు. ఇది కొండా మురళి విరుచుకుపడ్డ తీరు. ఆయన అంతటితో ఆగలేదు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో తన కూతురు కొండా సుష్మితా పటేల్ పరకాలలో అరగేట్రం చేస్తుందన్న ఈ మాజీ ఎమ్మెల్సీ తనను చూస్తే చావు కూడా భయపడుతుందంటూ మృత్యువును సవాల్ చేశారు. కొండా మురళి ఎవరికి తల వంచడంటూ తన స్టైల్లో రెచ్చిపోయారు. రేపు మీ కొండా సుష్మితా పటేల్ ఇప్పటికే కొండా దంపతులతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కటైపోయారు. కొండా దంపతులు కావాలా, మేం కావాలా తేల్చుకోండంటూ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరింది పరిస్థితి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాష్ రెడ్డి సహా పలువురు నేతలు కొండా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి పాపాలను మోసేందుకు తాము సిద్ధంగా లేమంటూ తేల్చి చెప్పేశారు.
సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఈ విషయం పిసిసి దృష్టికి కూడా వెళ్లడంతో వ్యవహారం మరింత హీటెక్కింది. పరిశీలకుల బృందాన్ని కూడా పంపిన రాష్ట్ర నాయకత్వం పూర్వాపరాలు తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామంటోంది. అండ్ అక్కడ డిసిసి అధ్యక్షులకి దాంతో పాటు మేము పంపినట్టు అబ్జర్వర్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్ తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా దంపతులది ఏళ్ల తరబడి ఇదే తీరు. వాళ్ళు రాజకీయంగా ఏం చేసినా బ్రేకింగే, ఏం మాట్లాడినా షేకింగే అన్నట్టుగా ఉంటుంది. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారనే అభిప్రాయము ఈ పొలిటికల్ కపుల్ పై ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కు ఎదురు తిరిగారు. మంత్రి పదవిని వదులుకొని జై జగన్ అంటూ వైఎస్ఆర్సీపీలో చేరారు. పోనీ ఆ పార్టీలో ఆయన కొనసాగారా అంటే అదీ లేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి నిలిచిన కొండా సురేఖ మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించడంతో మళ్లీ పాత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. 2023 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. ఇలా కొండా దంపతులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారనే విషయం వారి ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆధిపత్యం కోసం ఎంత దాకైనా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాలి, ఎంతసేపు కొండా సురేఖ, కొండా మురళి, ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి. మరి ఆ వైరి వర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు అంత పెద్ద లీడర్ ఆ వరంగల్లో. పాపం ఆయన భుజం మీద నుంచి ఈరోజు ఎక్కుపెట్టినటువంటి లీడర్లు ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, ఇంకా అక్కడ సత్యనారాయణ గారు కానీ, అక్కడ నుంచి మిగతా వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎక్కువ ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి. మరి వీరి గురించి ఎందుకు ఇక్కడ మీడియాలో మాట్లాడడం లేదు? వారు పాతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా? తర్వాత బీఆర్ఎస్కి వచ్చారా? బీఆర్ఎస్ నుంచి ఉప ముఖ్యమంత్రికి ఎందుకు డ్రాప్ అయ్యారు కడియం శ్రీహరి గారు? మళ్ళీ వారు ఈరోజు కాంగ్రెస్కి వచ్చి గెలిచినారా లేదా? అందు గురించి స్వతంత్రంగా మనము చూపించేటువంటి విధానం చాలా గొప్ప. వీ హ్యావ్ టు షో ఇట్ ఇండిపెండెంట్లీ. దే ఆర్ టాకింగ్ అబౌట్ కొండా మురళీస్ ఫ్యామిలీ, ఫైన్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఐ హావ్ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ హౌ దే హ్యావ్ been tainted and all from original Congress. But the opposite party, whether it is Kadiyam Srihari, Revur Prakash Reddy Garu, or the other leaders, are they original congressmen? Are they not from Mahbubabad politics directly connected to Vem Narendra Reddy? Is Vem Narendra Reddy a congressman? Why media doesn't show? And is it not a fact that they are all very, very close to Erraballi Dayakar Rao? And what is the influence of Nara Chandrababu Naidu after he has become chief minister again on Telangana? Is it not a fact? This is what I am trying to tell you, independence journalism. But do you think these type of Telugudesham politics in Congress will help Congress or this group? And if this group wants to again, they are staying ultimatum, they say we will not, and they say we will go on independent. This thing, I don't know up till now, but the way they are trying to say, if that happens, what will Nayan Rajendra Reddy, being a congressman, has to say to the Congress High Command tomorrow? If they want to move away, if Congress High Command doesn't act, is it not a fact that he being loyal and how he got this post? And do you think the second aspect is, after Nayan Rajendra Reddy, what he has to do? The second aspect is it also not a fact that Bharatiya Janata Party, which is being groomed, occupying the place of Telugudesham Party, you think, is it going to keep quiet? What about the cash for vote case? Don't you think Bharatiya Janata Party will meticulously bring it up so that one strikes so many birds? It is going to cover both Andhra Pradesh as well as also
Telangana, in the sense, Telugudesam party with 16 MPs, if it is supporting BJP there, why this revival of old Telugudesam destroying the place of Bharatiya Janata Party in Telangana? Will it keep quiet? Don't you think those 16 MPs and the stake in Telangana, Bharatiya Janata Party will certainly revive cash for vote so that once for all, the entire TDP place they can occupy in Andhra Pradesh as well as in Telangana? Is it not a fact that that is why they are grooming the Deputy CM Janasena Party? Actor Pawan Kalyan, who is the Deputy Chief Minister, in spite of his track record, why is BJP trying to encourage him? Is it not a fact, given a chance, this cash for vote and coupled with silk scam, they are trying to bail them out. That's what they said, case is closed. But as and when they want, don't you think this political convenience by having such cases in their hands, either closing them or reopening them, or else keeping those cases like cash for vote on track after the enforcement directorate trial? That 50 lakhs from where did they get? And whose voice is that where Revanth Reddy spoke to the other side voice? And don't you think that forensic FSL report from Chandigarh laboratory is also ready with them? So this type of politics being played, being in Congress after winning on Congress ticket, don't you think this is going to be suicidal for these type of political tantrums, politicians? Think, ఇది మనం ఆటోలైసిస్ అంటాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీకి క్యాష్ ఫార్ ఓట్ ఒకటేసారి అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణలో దాన్ని ఉపయోగించడం ద్వారా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుస్తుందా లేదా? అక్కడ 16 మంది ఎంపీలు, అక్కడ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏ విధంగా ఉన్నా కూడా ఆయనను పక్కన పెట్టుకుని ఒక బీసీ కార్డ్ అక్కడ ప్లే చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అవసరం వస్తే క్యాష్ ఫార్ ఓట్తో ఇక్కడ టీడీపీ అక్కడ టీడీపీని ఒకటేసారి, ఎందుకంటే ఇక్కడ టీడీపీ శ్రేణులు మేము టీడీపీని రివైవ్ చేస్తాం, ఎందుకంటే వీళ్ళని భారతీయ జనతా పార్టీలు కూడా రానియరు కదా. ఇప్పుడు అటువంటి నేపథ్యం ఇప్పుడు ఉంది కదా. సో ఆ తరుణంలో వీరు ఇక్కడ టీడీపీ అనే మాట ప్రస్తావన తెస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందా? ఈ క్యాష్ ఫార్ ఓట్ను పైకి తేవడం వల్ల 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించుకుంటూ కేంద్రంలో కూడా తన మనుగడ కొనసాగడానికి ఆ 16 మంది ఎంపీలు ఏ విధంగా పనికొస్తారో ఈ రాజకీయ ఊహంలో ఈ విధంగా ఈ నాయకులు ఏదైతే ఇంతకుముందు టీడీపీ నుంచి వచ్చినారో, టీడీపీ స్కూలే వాళ్ళది అనుకొని ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి తీసుకొస్తే అదే సొంత కాంగ్రెస్లో ఉండి అటు ఇటు తిరిగి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళపై ఈ విధంగా బహిర్గతంగా మళ్ళా నిన్న మొన్నటి వరకు కేవలం ఒక అధ్యక్షునిగా ఉన్నటువంటి నయన్ రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడం వల్ల ఎమ్మెల్యే అయ్యి ఈరోజు హనుమకొండ అధ్యక్షులుగా ఉన్నారు. వారి భుజంపై పెట్టి కొట్టడం ద్వారా వారు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారా? తద్వారా వరంగల్ ప్రజలకు నిజంగా మేలు జరుగుతుందా ఈ 2 కూటమిల వల్ల? ఈ బ్యాచ్ కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారికి సన్నిహితమా కాదా? తద్వారా మళ్ళీ ఆ రాజకీయం బీఆర్ఎస్ను మళ్ళీ తిరిగి ఒక విధంగా వాళ్ళు బతికించాలని చూసిన బీఆర్ఎస్ను, టీడీపీని భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందా? అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కలవకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఈ నేపథ్యంలో ఈ విధంగా పాతకాలం టీడీపీ, బీఆర్ఎస్ ఆ గుంపుగా వారికి గుర్తింపు పొంది సలహాదారుడు దీని వెనకాల ఉన్నాడా అనే నేపథ్యంలో ఇంత దూరం పోయినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకుంటుందా? ఏ విధంగా అయితే వాళ్ళు కాంగ్రెస్ కర్ణాటకలో కానీ ఇక్కడ కూడా పోతే ముందు నాకు మేము వాగ్దానాలు చేసినాం, ఆ వాగ్దానాలను నెరవేర్చుకుంటూ పోవాలా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేస్తా అనే వ్యాఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం ఎంత దుమారాన్ని అధిష్టానం వద్ద కలిగించిందో, అదేవిధంగా వారు ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు కూడా అది ఏ విధంగా పెద్ద ఎత్తున ఆ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందో అది హైకమాండ్కు అర్థమైన వేళ ఈ విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఏబీవీపీ స్కూలు కాలేజు నారా చంద్రబాబు నాయుడు కేవలం కొలువే రాహుల్ గాంధీ అని చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా బహిర్గంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత కూడా మరి ఈ స్కూలు ఈరోజు ఈ కొండా మురళికి
వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఏ స్కూల్ నుంచి వచ్చినారు, రేపు ఏ స్కూల్కు వారు పోబోతున్నారు అనేది అంశం ప్రజలకే వదిలేస్తున్నా. కానీ వరంగల్ ప్రజలు మరొకసారి ఈ రాజకీయ క్రీడలో వారికి అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కుంటుపడడం, యువతీ యువకులకు ఉద్యోగరీత్యా ఇబ్బందులకు గురి కావడం, కేవలం రాజకీయం సేవాభావం అని మర్చిపోయి రెండు వర్గాలు ఈ విధంగా బహిర్గతంగా వరంగల్ లాంటి ఒక పెద్ద ప్రదేశం, 12 మంది ఎమ్మెల్యేలు, ప్రాముఖ్యం ఉత్తర తెలంగాణలో అతి ప్రాముఖ్యమైనటువంటి వరంగల్ జిల్లాలో ఈ విధంగా జరగడం నిజంగా అందరినీ బాధ కలిగించే విషయమని, అందు గురించే ఈ షో. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్కు ఇదంతా అర్థమవుతుంది, అర్థం కావాలా. ప్రజాహితంలో కేవలం ప్రజాసేవ కోసమే ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల వారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు కొన్ని సంక్షేమ పథకాలు కానీ మిగతావి అన్నట్టు ముందుకు తీసుకురాలేదో ఆ జవాబుదారీతన పాలనతోనే ముందుకు పోతే రేపు పొద్దున వచ్చేటువంటి ఆ ఎన్నికలు కూడా ఉన్నాయి, మనకు స్థానిక సంస్థ ఎన్నికలు. అక్కడ ప్రజల తీర్పు, ఆ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి కూడా ఇటువంటి ఈ అంతర్గత పోరులు కూడా ఒక ఆలోచన కలగజేస్తాయా, వేచి చూద్దాం. మీరు ఎవరైనా నా షోలో పాల్గొనవచ్చు. మై నంబర్ ఇస్ 9440465339. ఇది ఈ రోజుటి విశ్లేషణ టిఆర్టిఎస్పిఆర్ షో ద్వారా. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి. జై తెలంగాణ, జై హింద్.